నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరద బాధితులకు 400 కోట్ల సాయాన్ని దాతలు అందించారు. బాధితులందరినీ అన్ని విధాలా ఆదుకుంటామన్న సీఎం చంద్రబాబు. విశాఖను ఐటీ ఎలక్ట్రానిక్స్ హబ్ గా తయారు చేయడమే లక్ష్యం. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. సైబర్ నేరగాళ్ల చెర నుంచి యువకుడిని కాపాడిన విశాఖ పోలీసులు. ఇంతవరకు 80 మందిని కాపాడామన్న సిపి బాగ్చి. జీవీఎంసీ చరిత్రలో 2 రోజుల పాటు కొనసాగిన 0 అవర్. 98 మంది కార్పొరేటర్లకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన మేయర్ గొలగాని. వరద ముంపు ప్రాంతాల్లో బాధితులకు ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ అందించింది. బాధిత ప్రజలకు పంట నష్టం కింద రైతులకు 602 కోట్లు పరిహారం ఇచ్చినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అలాగే 47 మంది మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం విడుదల చేశామన్నారు. వరద సమయంలో అందరూ కలిసి ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో వరద బాధితులకు ఆర్థిక సాయం అందించిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,18,070 ఇళ్లు మునిగిపోగా 215 కోట్లు పరిహారం ఇచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. విజయవాడలో 78,558 నివాసాలు ముంపునకు గురికాగా వారందరికీ పరిహారం అందించామని చెప్పారు. చనిపోయిన వారికి పశు సంపదకు పరిహారం కింద 6.83 కోట్లు ఇచ్చినట్టు చెప్పారు. 2,500 చిన్న తరహా పరిశ్రమలు దెబ్బతినగా ఒక్కో పరిశ్రమకు 50,000 చొప్పున 12.50 కోట్లు అందించామన్నారు. రాష్ట్రంలో వరద బాధితులకు ఆర్థిక సాయం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చిందని వెల్లడించారు. సీఎం సహాయ నిధికి 400 కోట్లు విరాళాలు వచ్చాయని తెలిపారు. తర్వాత మండే ట్యూస్డేకి మీరు లాస్ట్ మైల్కి రీచ్ అయిన తర్వాత ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం. ఆ రోజు మనందరం థ్యాంక్స్ చేస్తాం. మనము చేసిన ఎఫర్ట్తో బ్రహ్మాండంగా స్పందించారు రాష్ట్రం మొత్తం. నెవర్ ఇన్ ది హిస్టరీ ఏ స్టేట్లో కూడా జరిగి ఉండదు. 400 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ విరాళాలు వచ్చాయి. ఇట్ ఇస్ హైయెస్ట్ ఇన్ ది హిస్టరీ. అంటే దానికి ఎందుకు వచ్చాయని మీరు ఒకసారి ఆలోచిస్తే మనం క్రియేట్ చేసిన కాన్ఫిడెన్స్. మామూలుగా వీల్ చైర్లో వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్ళారు. పంపించవచ్చు వాళ్ళు కావాలంటే. ఎక్కడో అమెరికా ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇక్కడ ఉంటే పంపించి మీరు పర్సనల్గా ఎత్తకపోయి ఇచ్చేసారమ్మని చెప్పి ఎత్తుకొచ్చారు. ఈ త్యాగాలు కానీ ఈ స్ఫూర్తిని కానీ మనం మర్చిపోలేం. అలాంటి స్ఫూర్తిదాయకంగా జరిగినప్పుడు ఇంకా చిన్న చిన్న మిస్సింగ్ లింక్స్ ఉంటే అవన్నీ కూడా ఒక టార్గెట్ పెట్టుకొని ఐ వాంట్ టు కంప్లీట్ ఇట్. స్పిరిట్ ఆఫ్ దిస్ మీటింగ్ ఇస్ దాట్. ఇవి కాకుండా ఈరోజు పిలిచింది 179 సచివాలయం కూడా పిలిచాం. ఇక్కడ మిగిలిన ఆర్గనైజేషన్స్ కూడా అన్నా క్యాంప్, హరేరామ్ వీళ్ళు మన అక్షయ పాత్ర ఎక్సలెంట్ వర్క్ చేశారు. అదే మరి మిగిలిన ఆర్గనైజేషన్స్ అన్ని కూడా వాలంటరీగా చాలా మంది పనిచేశారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, హోటల్ అసోసియేషన్ కానీ వీళ్ళు కూడా చాలా బాగా పనిచేశారు. అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇప్పుడు మనకు ఒక మనం అనౌన్స్ చేశాం లిస్ట్ అంతా కూడా. గవర్నమెంట్ బెనిఫిషరీస్ ఆన్లైన్లో పెట్టాం. 2 పంచాయతీల్లో సచివాలయాలలో పెట్టాం. 3వది నేరుగా బెనిఫిషరీకి ఒక మెసేజ్ ఇచ్చాం. ఇవి ఇచ్చిన తర్వాత ఒక 18,000 వచ్చాయి. 13,000 మంది ఉన్నారు. 5,000 4,000 డూప్లికేషన్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేసే స్పెషల్ ఆఫీసర్స్ని ఈ 13,000 లోకల్ అడ్మినిస్ట్రేషన్ సూపర్వైజ్ చేసినా ఒక్కసారి మీరు చెక్ చేసుకొని ఎలాంటి కంప్లైంట్ లేకుండా 30th లోపల మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వీళ్ళల్లో జినైన్ ఉంటే అవి కూడా ఈ 4 రోజుల్లో కంప్లీట్ చేసి విల్ క్లోజ్ టోటల్ అకౌంట్స్. ఐటీ ఎలక్ట్రానిక్స్ హబ్ గా విశాఖను తీర్చిదిద్దుతానని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ యోచనే లేదని తెలిపారు. స్టీల్ ప్లాంట్ అంశంపై కొందరు కావాలని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
2 రోజుల పర్యటన కోసం విశాఖ వచ్చిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు ఎయిర్పోర్టులో ఘన స్వాగతం లభించింది. అక్కడి నుంచి నోవోటల్లో జరిగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ లో మంత్రి లోకేష్ కీలక ఉపన్యాసం చేశారు. అనంతరం మధురవాడ, రిషికొండలోని ఐటీ హిల్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, టీడీపీ నేతలు, పారిశ్రామికవేత్తలు ఆయన కలిసి పలు సమస్యలను వివరించారు. ఏపీలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి లోకేష్ తెలిపారు. పరిశ్రమలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉందన్నారు. విశాఖ రీజియన్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. గ్రీన్ ఎనర్జీ విషయంలో మంచి విధానాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. అన్ని జిల్లాలకు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ చేస్తున్నామని, ఐటీ, ఎలక్ట్రానిక్ హబ్గా విశాఖ రూపుదిద్దుకుంటుందని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ యోచనే లేదని, కొందరు కావాలని రాజకీయం చేస్తున్నారన్నారు. పాదయాత్ర సమయంలో తాను ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు ఈ విషయాన్ని స్పష్టం చేశారని తెలిపారు. వైసీపీ మాత్రం ఎక్స్లో ప్రతిరోజు పోస్టు పెడుతుందని, ఇంకా వారికి బుద్ధి రాలేదని వ్యాఖ్యానించారు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది పారిశ్రామికవేత్తలు, ఆ ప్రాజెక్ట్స్ని ఫండ్ చేసడానికి ఫైనాన్సియర్సు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అంటే ఎవరైతే ఎంపీగా కానివ్వండి, మంత్రులుగా పనిచేసే వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ కలిసికట్టుగా వచ్చి ఒక సమితి ఏర్పాటు చేసుకొని రాబోయే రోజుల్లో విశాఖపట్నానికి ఏం చేయాలి, ఎలా ముందలు తీసుకెళ్ళాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఎలా ఫండ్ చేయాలి, భోగాపురం ఎయిర్పోర్టే అర్థం కాదు, విశాఖపట్నానికి భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఫోకస్ ఏరియా అంటే అభివృద్ధి వికేంద్రీకరణ భాగంలో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఫోకస్ ఏరియా గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం రూపొందించింది. దానికి అనేక పెట్టుబడులు గతంలోనే వచ్చినాయి. గత 5 సంవత్సరాలు ఒక స్పీడ్ బ్రేకర్గా ఆగింది. ఇప్పుడు ఎనిమల్ ఎట్లా యాక్సిలరేట్ చేయాలన్న డిస్కషన్ కూడా చేస్తాం జరిగింది. మీ అందరూ తెలుసు, ప్రజలందరూ కూడా తెలుసు, గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వం రోడ్లు వేస్తాం కానివ్వండి, గుంతలు కనీసం పూడ్చలేదు. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు. అనేక మంది పారిశ్రామికవేత్తలు కూడా గతంలో వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. సో ఎకనామిక్ యాక్టివిటీ మొత్తం రివైవ్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి, మళ్ళీ వెనుకబడిన ఆంధ్ర రాష్ట్రాన్ని ముందు వెళ్ళాలి, వన్ ఆఫ్ ద టాప్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్స్గా ఎట్లా తీర్చిదిద్దాలని దానిపైన మేము కూడా ఈ సమ్మిట్ ద్వారా చర్చిస్తున్నాం. దీంట్లో మంచి సలహాలు, ఐడియాస్ వస్తే అది ముందలు తీసుకెళ్తాం. అందరూ వచ్చిన డిగ్నిటరీస్ అందరూ కూడా ఒకటే చెప్పాను, మేము ఇచ్చిన 6 హామీలో మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పన మా లక్ష్యం అని. దానికి ఎవరు ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తే, అలాంటి పెట్టుబడులు పెడితే వాళ్ళకి మెరుగైన ఇన్సెంటివ్స్ ఇస్తాము, వాళ్ళు పెద్ద ఎత్తున ఆహ్వానిస్తాను కూడా నేను వాళ్ళకి హామీ ఇస్తాం జరిగింది. ఇంకా విశాఖపట్నం విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్పా, ఇది మన ఐటీ డెస్టినేషన్ అని. గతంలో అనేక డేటా సెంటర్ సంస్థలతో మనం ఒప్పందాలు కూడా కుదిరించుకున్నాం, కానీ గత ప్రభుత్వం అవన్నీ పక్కన పెట్టేసిన ఒక్క కంపెనీ కూడా సరిగా సీడ్ అవ్వలేదు. రాబోయే రోజుల్లో మీరే చూస్తారు, పెద్ద పెద్ద అనౌన్స్మెంట్స్ విశాఖపట్నానికి రాబోతున్నాయి. విశాఖపట్నాన్ని ఇతర రాష్ట్రాలతో పోటీ పడే విధంగా మేము రూపొందిస్తాం. ఇంకో పక్కన ఐటీ పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున తీసుకొస్తాం. నిరుద్యోగ యువకులకి సొంత రాష్ట్రాల్లోనే ఉద్యోగాలు, ఉపాధి కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ ఐటీ ఎలక్ట్రానిక్స్ వచ్చగల అనేక కంపెనీలతో కూడా మేము చర్చిస్తాం జరిగింది. ఫస్ట్ నేను ఏం చేశానంటే, ముందులో ఉన్న ఐటీ కంపెనీలతో, మీకు తెలుసు ఇది 3వసారి నేను వైజాగ్ వచ్చాను, దాని ముందరనే ఫస్ట్ వచ్చినప్పుడు ఐటీ కంపెనీలతో మేము మీటింగ్ పెట్టుకున్నాం. వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఇన్సెంటివ్స్ ఏంటి, అవన్నీ స్ట్రీమ్లైన్ చేశాం. ఒక ఐటీ కంపెనీ, ఒక పెద్ద ఐటీ కంపెనీ, దాదాపు 1500 మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. రాబోయే 5 సంవత్సరాలు 20,000 మందికి ఉద్యోగాలు కల్పించే కంపెనీకి గతంలో కనీసం వీధి దీపాలు వేయలేదు, వాళ్ళకి కావాల్సిన బస్ సౌకర్యాలు అందజేయలేదు. అవన్నీ కూడా క్లియర్ చేశారు. ఎందుకంటే వీళ్ళు మన బ్రాండ్ అంబాసిడర్స్గా ఉంటారు. వీళ్ళతో పాటు ప్యారల్గా ఈ మీటింగ్ అయిన తర్వాత నేను కూడా అనేక ఫీల్డ్ విజిట్. తొలి రోజు పారిశ్రామికవేత్తలతోనూ, ఐటీ పరిశ్రమ నిపుణులతోనూ మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. రోజంతా బిజీగా గడిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. సైబర్ నేరగాల నుంచి ఒక యువకుడికి విముక్తి కలిగించామని నగర పోలీస్ కమిషనర్ సంకప్రత బాక్షి తెలిపారు. కమిషనరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్లో లింక్డ్ ఇన్ అనే యాప్ ద్వారా బ్యాంకాక్లో ఉద్యోగానికి ఓ యువకుడు అప్లై చేసుకున్నాడు. బ్యాంకాక్లో ఉద్యోగం కోసం వెళ్లిన యువకుడిని కిడ్నాప్ చేశారు. తిండి పెట్టకుండా కరెంట్ షాక్ ఇచ్చి చిత్రహింసలకు గురి చేశారు. టాస్ గేమ్స్, క్రిప్టో కరెన్సీ వంటి సైబర్ నేరాలు చేయమని ఫోర్స్ చేసేవారు. చివరకు కంప్యూటర్ ద్వారా తన తండ్రికి మెసేజ్ చేసి
తన గోడును వినిపించుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు 80 మందిని ఇలాంటి కేసుల్లో సురక్షితంగా తీసుకువచ్చామని సిపి బాగ్చి తెలిపారు. నిరుద్యోగులు ఇలాంటి ఆఫ్లైన్, ఆన్లైన్ ఏజెంట్ల మోసాలకు గురి కావద్దని సిపి సూచించారు. తనను సురక్షితంగా కాపాడిన పోలీసులకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపాడు. జరిగిన మోసాన్ని మీడియా ముందు ఉంచాడు. ఉద్యోగాల కోసం బయటికి వెళ్తున్నారు. కొందరు ఏజెంట్స్ నమ్మించి తీసుకెళ్తారు. తర్వాత ఫారెన్ దేశంలో, ఫారెన్ కంట్రీలో కొందరు చాలా సఫర్ అవుతారండి. నా కుడి పక్క ఉన్న వ్యక్తి అలాగే సఫర్ అయ్యి రిటర్న్ వచ్చారండి. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు గత 5 నెలల్లో విపరీతమైన టార్చర్ ఆయన ఫేస్ చేశారండి. ఆయన ప్లస్ ఆయన తండ్రి ఈరోజు వచ్చారండి. ఈ స్టోరీ మీకు ఎందుకు తెలియజేస్తున్నామంటే భవిష్యత్తులో ఇటువంటి టార్చర్ ఎవరు ఫేస్ చేయకూడదు. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అని ఒక ఆఫీస్ ఉంది ముఖ్యమైన నగరాల్లో. హైదరాబాద్లో కూడా ఉంది. వాళ్ళే మన దేశంలో కొందరు ఏజెంట్స్, నమ్మకమైన ఏజెంట్స్ అని వెబ్సైట్లో పెడతారండి. కొంతమంది ఏజెంట్స్ని వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేస్తారండి. అటువంటి ఏజెంట్స్ మీద మేము కేసు పెడతాం, అరెస్ట్ చేస్తాం, జైలు పంపిస్తాం. రీసెంట్గా కూడా మనం అటువంటి కేసు పెట్టి కొందరిని అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది. సో మన వాళ్ళు ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళేటప్పుడు ఉద్యోగాల కోసం ఈ లింక్డ్ఇన్ లోని నాకు హాస్పిటల్ సెక్టర్ జాబ్ అని చెప్పారు సార్. సో అది నేను అప్లై చేశాను. లింక్డ్ఇన్ ద్వారా వచ్చింది లింక్. సో ఆ లింక్ ఓపెన్ చేయగానే మాకు జాబ్ ఉన్నదని చెప్పారు, అంటే నా ప్రొఫెషన్ పరంగా ఉన్నదని చెప్పారు. సో ఆ పరంగా నేను బ్యాంకాక్లో జాబ్ అనగానే మంచి కంపెనీ కదా అనుకొని నమ్మి నేను జాబ్కి అప్లై చేయడం జరిగింది. వాళ్ళు వితిన్ 2 డేస్లో నాకు సెలెక్షన్ అని చెప్పారు. సెలెక్ట్ అయిపోయారని చెప్పారు. నువ్వు సెలెక్ట్ అయ్యారమ్మా, నువ్వు వెంటనే రావచ్చు అని చెప్పారు. సో టికెట్ అన్నీ వాళ్ళే తీసి ఇచ్చారు. నేను వెళ్ళిన తర్వాత బ్యాంకాక్ డిఎంకే ఎయిర్పోర్ట్లోకి నేను వచ్చాను. వచ్చిన తర్వాత నన్ను రిసీవ్ చేసుకోవడానికి వస్తానన్న వాళ్ళు 5 మినిట్స్లో వస్తానని చెప్పారు, కానీ రాలేదు. వాళ్ళు రాకుండా వేరే గ్రూప్ లాగా వచ్చి నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళవలసి వచ్చింది. తీసుకెళ్ళి మయన్మార్లోని నన్ను ఈ చైనీస్ కంపెనీలోని నాకు పని చేయమని చెప్పారు. పని చేయనంటే వెంటనే జైల్లో పెట్టడం కానీ, కొట్టడం కానీ, కరెంట్ షాక్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేశారు. కాకపోతే ఆ పని నాకు రాదండి, నేను చేయలేనండి అని చెప్పినా కూడా వినలేదు. ఆ పని అంటే స్టాక్ మార్కెటింగ్ కానీ, ప్రొడక్ట్స్ కానీ, క్రిప్టో కరెన్సీ ఇవి టైప్లో ఉంటాయి. ఆన్లైన్ మనీ ట్రాపింగ్ అని, మనం ఒక లేడీస్ లాగా మాట్లాడి చాటింగ్ చేసి వాళ్ళకి రీఛార్జ్ చేయించడం కానీ, వాళ్ళ అకౌంట్స్ తీసుకోవడం కానీ అలాంటివి చేయాల్సి ఉంటుంది. ఏదైనా చేయకపోతే మాత్రం కొట్టడం కానీ ఇవన్నీ చేసేవారు. సో ఆ టైంలోని ఎవరికి చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియక ఫోన్స్ కూడా లాగేసుకుంటే మా సిస్టమ్స్ ద్వారా నాన్నగారికి మెసేజ్ పెట్టడం జరిగింది. నాన్నగారు ఇక్కడ మన సిటీ పోలీస్ కమిషనర్ గారికి కానీ, జాయింట్ కమిషనర్ జీవీఎంసీ చరిత్రలో 2 రోజుల పాటు కౌన్సిల్ సమావేశాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఎజెండా అంశాలపైనే ఎక్కువ చర్చ జరుగుతుంది. 0 అవర్కు మేయర్ విచక్షణ అధికారంతో కొంత సమయాన్ని కేటాయిస్తారు. అయితే 9 నెలల తర్వాత జరుగుతున్న కౌన్సిల్ సమావేశంలో 75 అంశాలను అజెండాలో చేర్చారు. అజెండా వైపు వెళ్లకుండానే 48 గంటల పాటు 0 అవర్ కొనసాగడం విశేషం. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం 2వ రోజు మేయర్ గొలగాని హరివెంకట కుమారి అధ్యక్షతన ప్రారంభమైంది. తొలి రోజు 0 అవర్లో రచ్చరచ్చ జరగడంతో కౌన్సిల్ సమావేశాన్ని బుధవారానికి వాయిదా వేశారు. కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగానే 0 అవర్ కొనసాగించాలని
98వ వార్డు సభ్యులకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని విపక్ష నేతలు పట్టుబట్టారు. కౌన్సిల్లో రచ్చను నిరసిస్తూ వైసీపీ కార్పొరేటర్లు నల్ల దుస్తులతో సమావేశానికి హాజరయ్యారు. ఉదయం నుంచి మధ్యాహ్నం లంచ్ అవర్ వరకు 27 వార్డుల కార్పొరేటర్లకు తమ వార్డుల్లో ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పుకునేందుకు అవకాశం ఇచ్చారు. లంచ్ అవర్ తర్వాత కూడా 0 అవర్నే కొనసాగించారు. 98 వార్డుల సభ్యులు తమ వార్డుల్లోని సమస్యలు చర్చించేందుకు ఎంత సమయమైనా ఇస్తామని మేయర్ హరివెంకట కుమారి ప్రకటించారు. ప్రతి వార్డులో సమస్యను ఆయా వార్డు కార్పొరేటర్లు కూలంకుషంగా కౌన్సిల్కు తెలియజేశారు. తొలి రోజు కౌన్సిల్ సమావేశం రచ్చరచ్చ అయినప్పటికీ రెండో రోజు కార్పొరేటర్లందరూ తమ వార్డు సమస్యలను వినిపించేందుకు అవకాశం ఇవ్వడం అభినందనీయమని టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ అన్నారు. జీవీఎంసీ చరిత్రలోనే 2 రోజుల పాటు 0 అవర్పై చర్చించడం శుభ పరిణామమని చెప్పారు. మేయర్ సహకరించడం వల్లే 2 రోజుల పాటు సభ్యులకు అవకాశం లభించిందని తెలిపారు. ఈ రోజు వరకు కార్పొరేట్లు అందరూ కూడా మాట్లాడే అవకాశం లేదు. మీరు కల్పించుకొని మా అందరికీ అవకాశం ఇచ్చారని గర్వంగా నాతో చెప్తే అది తెలుగుదేశం పార్టీ నిర్ణయం. అందరినీ సమానం చూస్తాం, మిమ్మల్ని సమానం చూస్తాం. దొంగతనం చేస్తే ఎవరినైనా అడ్డుకుంటామని మేము చెప్పడం జరిగింది. ఇప్పటికే ఏదైతే ప్రధానమైన కొంతమంది అధికారుల మీద ఆరోపణ వచ్చిందో వాళ్ళ మీద కూడా ఈవేళ కమిషనర్ గారు నిర్ణయాలు తీసుకున్నారు. ఇంకా చాలా ఉన్నాయి, టీడీఆర్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఏజెండా రెండో రోజు ఫస్ట్ టైం అనమాట కౌన్సిల్లో 0 అవరే కంటిన్యూ. రెండో రోజు కూడా రాత్రి 7 గంటల వరకు జరుగుతుంది మినిమం. ఇది 10 గంటల వరకైనా ఈవేళ ఎజెండా జరపాలని అనుకుంటున్నాం. మేయర్ గారు సహకరిస్తే మేమైతే సభ్యులు కూర్చోడానికి మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే ప్రజా సమస్యలు అనేది ఒకసారి చర్చించుకోవాలి. అధికారులు అందరూ కూడా ఈవేళ కౌన్సిల్లో అయితే కలుస్తారు. వాళ్ళు కూడా ఏదైతే కార్పొరేట్ల విధానాన్ని వాళ్ళున్న బాధల్ని తెలుసుకొని నోట్ చేసుకునే బాధ్యత కూడా ఫస్ట్ టైం కమిషనర్ గారు సుజనా గారు ఉంటారు తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ కమిషనరు ప్రతిదీ రికార్డ్ చేసి ఆ రికార్డు ప్రకారంగా కూడా గత ఏ విధంగా స్టార్టింగ్లో మీరు ఇచ్చారో ఆ కార్పొరేట్ చేసే ఈవేళ మాట్లాడే విధానాన్ని కానీ అక్కడ ప్రాబ్లమ్స్ కానీ రెక్టిఫై చేసి కార్పొరేషన్ లెవెల్ అవుతుందో లేదు కూడా దాని నివేదిక ఇవ్వమని ఇప్పటికే కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశంలో వార్డుకు సంబంధించిన సమస్యలన్నీ వివరించారు. ముఖ్యంగా ఎర్రిగడ్డ, జ్ఞానాపురం ముంపు ప్రాంతాల సమస్యలను పరిష్కరించాలని 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ కోరారు. ఎన్ఎస్టీఎల్ నుంచి కుమారి కళ్యాణ మండపం వరకు 80 అడుగుల రోడ్డు విస్తరణకు 8 కోట్లు కేటాయించారని ఆ వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ తెలిపారు. దాన్ని వెంటనే పూర్తి చేస్తే ట్రాఫిక్ సమస్య చాలా వరకు పరిష్కారం అయిపోతుందని చెప్పారు. అలాగే వార్డుల్లో మంచినీటి సమస్య, వీధి లైట్లు, కొండవాలు ప్రాంతాల సమస్యలపై కార్పొరేటర్లు 0 అవర్లో గలమెత్తారు. ఫుడ్ కోర్ట్ అంశంపై కార్పొరేటర్ బిపిన్ కుమార్ జైన్ తనకు సమాధానం చెప్పాలంటూ మేయర్ పోడియం వద్దకు వెళ్లడంతో పాటు సభలో అసభ్యకరంగా మాట్లాడటంతో కౌన్సిల్ నుండి మేయర్ సస్పెండ్ చేశారు. సిల్ట్ తొలగించాలని సిల్ట్ దాన్ని తొలగించమని మేము అధికారులకు చెప్పడం జరిగింది. అయితే అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి చెప్పడం జరిగింది మేడం. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి చెప్తే వాళ్ళేమో పబ్లిక్ హెల్త్ కి చెప్పండి అని అంటున్నారు. మరి పబ్లిక్ హెల్త్ కి చెప్పడం అయితే వాళ్ళు మళ్ళీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి చెప్పండి, మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు మేడం. అలా పట్టించుకోకపోవడం వల్ల ఏంటంటే చాలా వాటర్ అనేది చాలా ఎక్కువ వచ్చేసి ఎన్టీఆర్ స్టాచ్యూ వరకు కూడా తొండపర్తి రాజమండ్రి సిల్క్ మందిర్ నుంచి ఎన్టీఆర్ స్టాచ్యూ వరకు కూడా వాటర్ అనేది ఫ్లో అవుతుంది మేడం. దయచేసి దానిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మేడం జేఎన్ఆర్ మనం కుమారి కళ్యాణ మండపం నుంచి మన బాజీ జంక్షన్ మీదుగా ఎన్ఏడి కొత్త రోడ్డుకి అనుసంధానంగా మా గౌరవ
ఎమ్మెల్యే గారు జనబాబు గారు ఒక రోడ్ని ఎన్ఎస్టీఎల్ నుంచి పరిష్కరించి ఆ రోడ్డు సుగమం చేయడం జరిగింది అధ్యక్ష. కాకపోతే అది నేరాగా ఉండడం వల్ల 100% కాబట్టి రికార్డ్స్ తీసుకో నువ్వైతే మా ఎమ్మెల్యే గారు కానీ అదైతే జరిగింది అధ్యక్ష. మళ్ళీ దాని వివరాల్లో పోయి నేను వేరే కారణాలు అయితే మన గౌరవ డిప్యూటీ మేయర్ గారు ఏదో చెప్పబోతున్నారు. కానీ అయితే 100 అడుగులు కాదు 80 అడుగులు ప్రతిపాదన ఉంది అధ్యక్ష. 80 అడుగుల ప్రతిపాదనని మరి గత కమిషనర్ గారు 60 అడుగులు కుదించడం జరిగింది అక్కడ ఉన్న పరిస్థితి దృష్ట్యా. కానీ దానిపై మన కౌన్సిల్ సుమారు 9 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇది ఏంటవుతుందంటే ఇప్పుడు మెయిన్ సింహాచలం నుంచి ఏదైతే మనం 200 ఫీట్ రోడ్ చేసి వాళ్ళకి అందరికి ఎలా అయితే చేసామో ఆ రోడ్డు ట్రాఫిక్ ఎక్కువ జామ్ అయింది. కుమారి కళ్యాణం నుంచి ఇక్కడ రావడానికి ఆ ట్రాఫిక్ సమస్య కూడా చాలా తగ్గుతుంది. ఇది కౌన్సిల్లో 0 ఓవర్ 48 గంటల పాటు కొనసాగడం ఒక రికార్డుగానే చెప్పారు. 98వ వార్డుల కార్పొరేటర్లకు అవకాశం ఇవ్వడం సర్వత్రా హర్షం వ్యక్తమైంది. రాత్రి 10 గంటల వరకు కూడా కౌన్సిల్ కొనసాగింది. 100 రోజుల పాలనలో అనుకున్న లక్ష్యాల మేరకు ప్రభుత్వం ముందుకు సాగుతుందని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఎమ్మెల్యే గణబాబులు చెప్పారు. 89వ వార్డ్ చంద్రనగర్లో స్థానిక కార్పొరేటర్ దాడి వెంకట రమేష్ ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో కలెక్టర్ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత విజయవాడ వరదల్లో సహాయక చర్యలు చేపట్టిన పారిశుద్ధ కార్మికులను కలెక్టర్ ఎమ్మెల్యేలు సాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం పొలంబడి పోస్టర్ను ఆవిష్కరించారు. ఇచ్చిన హామీల మేరకు 100 రోజుల పాలనలో ప్రజలకు సంతృప్తికరమైన సేవలు అందిస్తున్నామని నేతలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జెడ్సీ సచివాలయ సిబ్బంది నాయకులు పాల్గొన్నారు. ఇంకా మన వార్డ్ ఇన్ఛార్జ్ అయినటువంటి బాడీస్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనకి ఈ 100 రోజుల్లో గతంలో 2019లో గత ప్రభుత్వం పెన్షన్ తీసుకుంటే ఒక 250 రూపాయలు పెంచారు. ప్రజాధనంతో కట్టిన ప్రజా వేదిక కూల్చివేశారు. కరెంటు బిల్లులు పెంచారు. అంటే ప్రజల పైన భారం వేయకుండా ఖజానాలో డబ్బులు లేకపోయినా అనేక అంశాల్లో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి కార్యక్రమాలు చేసిన కార్యక్రమాలు ప్రజల ముందు ఉంచాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాం. దానిలో భాగంగా మా జోనల్ కమిషనర్ గారు కూడా రాబోయే కాలంలో ఒక ప్రణాళిక తీసుకోవాలనుకుంటే అది 2047 నాటికి అనేటప్పటికీ 100 ఏళ్ళు పూర్తవుతుంది. బట్ ఇప్పుడు ఉండేటువంటి 2027 నాటికి ఏ రకంగా ఉండాలి, ఏ అవసరాలు ఉన్నాయి, 2036 నాటికి ఏ రకంగా ఉన్నాయి, ఒక ప్రణాళిక మన కుటుంబానికి ఏ రకంగా ఒక భవిష్యత్ ప్రణాళిక ఉన్నటువంటి కుటుంబాలు ఆదాయాలు పెంచుకుంటూ ఉంటారు. అలాంటి ప్రణాళిక మన రాష్ట్రానికి మన దేశానికి అవసరం. సో వాటికి కుటుంబ పరంగా ఇచ్చేటువంటి మీ ఆలోచనలు కానీ లేకపోతే మన కాలనీలు కానీ మన వార్డులు కానీ మన ప్రాంతం కానీ మీ అభిప్రాయాలు కూడా షేర్ చేసుకుంటే దానికి ఒక విజన్ అనేటువంటిది ఏర్పాటు చేసుకునేటువంటి ఉద్దేశం కూడా ఈ కార్యక్రమంలో భాగంగా కలపడం జరిగింది. మరి మీ అందరికీ తెలిసి 100 రోజుల్లో ఎవరైనా చెత్త పనులు అడుగుతున్నారు. మిమ్మల్ని పెన్షన్ 1000 రూపాయలు పెంచారు. గతంలో కూడా 1000 రూపాయలు పెంచాలని 2000 రూపాయలు 3000 చేయాలనుకుంటే రాబోయే రోజుల్లో మన జిల్లా అభివృద్ధి, మన వార్డు, అదేవిధంగా మన రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి కూడా మాట్లాడుకోవడానికి ఈరోజు మనం అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ 100 రోజులు తీసుకుంటే మనం ఎన్నో మంచి కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చాలా స్పష్టంగా వివరించారు. అన్నా క్యాంటీన్ నుంచి దాదాపు 16,000 జాబ్స్ వరకు ఒట్టి సంక్షేమమే కాకుండా అభివృద్ధి మీద కూడా ఈ ప్రభుత్వం దృష్టి సాధిస్తుంది. దీనికి పూర్తిగా ప్రజాప్రతినిధులతో సమన్వయమై జిల్లా యంత్రాంగం అన్ని కార్యక్రమాలు చేపడుతున్నది. మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఈ పెన్షన్ ఒకటే. ఎల్జీ పాలిమర్స్ బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అన్నారు. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం ఇచ్చిన 60 కోట్ల నిధులను బాధితుల సంక్షేమానికి ఖర్చు చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ 60 కోట్లతో ఫౌండేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికే 5,000 మంది బాధితులకు వారి ఖాతాల్లోకి పరిహారాన్ని అందజేస్తామని, మిగిలిన వారికి త్వరలోనే అందిస్తామన్నారు. స్థానికంగా ఉండే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధానంగా పెన్షన్స్ 16,000
డిఎస్సి జాబ్స్ కల్పించడం, అదేవిధంగా మొన్న జరిగిన విజయవాడ బుడమేరు ఆ ఫ్లడ్డింగ్ గురించి కూడా ఎటువంటి చర్యలు ముఖ్యమంత్రి చేపట్టారనే గురించి వివరించడం జరిగింది. ఇంతే కాకుండా రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా ఉండాలి, 2047లో మన రాష్ట్రం ఒక స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మారడానికి ఎటువంటి విజన్ మనం తయారు చేస్తాము. ప్రభుత్వం దాన్ని వాళ్ళకు ప్రజలు వివరించడం జరుగుతుంది. వాళ్ళు ఒక సలహాలు సూచనలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా 2029లో విశాఖపట్నం జిల్లా ఎటువంటి అభివృద్ధి కూడా చర్చించడం జరుగుతుంది. దాంతోపాటు మండల అభివృద్ధి గురించి కూడా మాట్లాడి ఈ మండలానికి ఈ ప్రాంతానికి ఎటువంటి అవసరాలు ఉన్నాయి, ప్రజలకి వ్యక్తిగతంగా అదేవిధంగా ఒక గ్రామంగా ఒక మండల్గా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ప్రైమరీ సెక్టార్ కానీ సెకండరీ సెక్టార్ కానీ టెర్షరీ సెక్టార్. ప్రైమరీ సెక్టార్ అంటే వ్యవసాయ రంగం, ఫిషరీస్, అదేవిధంగా అనిమల్ హస్బెండరీ. దీంట్లో సెకండరీ సెక్టార్ అంటే ఇండస్ట్రీస్, టెర్షరీ సెక్టార్ అంటే హాస్పిటాలిటీ, టూరిజం పరంగా ఎటువంటి అభివృద్ధి తీసుకురావచ్చు. ఇంతే కాకుండా సోషల్ ఇండికేటర్స్ అంటే హెల్త్, ఎడ్యుకేషన్లో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ తీసుకురావచ్చు అనేది కూడా చర్చించుకొని దాని బేసిస్ మీద మనము ఒక అంచనా వేసుకొని డిస్ట్రిక్ట్ విషన్ కూడా మండల్ విషన్ కూడా తయారు చేయడం జరుగుతుంది. ఎల్జీ పాలిమర్స్ ఇండియా వాళ్ళు సంస్థ గౌరవ ముఖ్యమంత్రి వారిని కలవడం జరిగింది దాదాపు 2.5-3 నెలల ముందు. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి స్పష్టంగా ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఉన్న బాధిత కుటుంబాలను ఆదుకోవాలని. దాని మేరకు వాళ్ళు ముందుకు వచ్చారు. ప్రతి కుటుంబానికి కూడా దాదాపు 60 కోట్లతో సహాయం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అదేవిధంగా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనదర్ 60 crores ఇంకా 60 కోట్లతో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆ ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి కావాల్సిన ఆరోగ్య సమస్యలకు సంబంధించిన ఇష్యూస్ అడ్రస్ చేయడానికి, అదేవిధంగా ఇక్కడ ఏదైనా ఇష్యూస్ ఉంటాయి, ఉదాహరణకి ఒక కమ్యూనిటీ హాల్ కావచ్చు, ఒక వాటర్ ట్యాంక్ కావచ్చు, ఇంకా ఎటువంటి అంశాల మీద దృష్టి పెట్టాలని వీళ్ళతో ప్రజలతో మాట్లాడి ఒక ప్లాన్ తయారు చేసుకుని 60 కోట్లు కూడా దానికి స్పెండ్ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చింది. సో దానికి సంబంధించిన డిస్బర్స్మెంట్ అన్నీ కూడా ఎల్జీ పాలిమర్స్ వాళ్ళు చేపడుతున్నారు. మనం జిల్లా యంత్రాంగం నుంచి వాళ్ళకి గతంలో తీసుకున్న అకౌంట్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెప్పడం ఏంటంటే దాదాపు 5,000 మందికి దాకా జమ చేయడం జరిగింది అని అన్నారు. బ్యాలెన్స్ వాళ్ళు కూడా రాబోయే వారం 10 రోజులు వాళ్ళు ఇచ్చేస్తారు. 2 రోజుల పర్యటన కోసం విశాఖ పర్యటనకు వచ్చిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గణబాబు, పంచకర్ల, డీఈఓ చంద్రగల నాయకులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరిని ఆయన ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను వింటూ ఫోటోలు దిగుతూ లోకేష్ ఓపికగా సమాధానమిచ్చారు. అనంతరం ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లపై వేధింపులకు పాల్పడే అధికారులపై చర్యలు తీసుకుంటామని ఉత్తర ఎమ్మెల్యే పెనుమత్స విష్ణుకుమార్ రాజు వెల్లడించారు. చలో వాల్తేరు డిపో పేరుతో ఎన్ఎంయు ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కండక్టర్ల అక్రమ సస్పెన్షన్, అధికారుల కక్ష సాధింపు చర్యలకు నిరసనగా చలో వాల్తేరు డిపో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. బస్సు ఆపమని ఒక ప్రయాణికుడు చెయ్యెత్తితే బస్సు ఆపే బాధ్యత కండక్టర్ డ్రైవర్దని చెప్పారు. అయితే అధికారులు కక్ష సాధింపు చర్యగా డ్రైవర్లు, కండక్టర్లను సస్పెండ్ చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఎటువంటి అన్యాయం జరగకూడదనేదే తమ భావనగా వెల్లడించారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని, ఆర్టీసీ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రజలకి ఆమోద యోగ్యంగా లేని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించిన వ్యక్తి నేను విష్ణుకుమార్ రాజు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ప్రపంచంలోనే అత్యధికమైన మెంబర్షిప్ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో
భారతదేశంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా టాయిలెట్ ఫెసిలిటీ ఉండాలి, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనే కార్యక్రమం చేపట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ టాయిలెట్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఒక మహిళా కండక్టర్ బాత్రూమ్స్ గురించి బస్సు ఆపితే దానిపైన ఛార్జ్ షీట్ పెనాల్టీ ఇచ్చిన వాడికి లాగి లెంపకాయ కొట్టాలి. నేనైతే అది చేస్తాను. దానిపైన ఎంక్వైరీ వేయించినట్టు చేస్తాం. పాత ప్రభుత్వం పోయింది, దుర్మార్గపు ప్రభుత్వం పోయింది, మంచి ప్రభుత్వం వచ్చింది అని మేము 100 రోజులు జరిగిందని చెప్పి మేము కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీకు జరుగుతున్న అన్యాయాన్ని వింటే నాకు ఎంతో బాధగా ఉంది. అందరికీ స్వాతంత్రం వచ్చింది అని చెప్పి మీరందరూ కూడా భావించేటట్టు నేను చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి, అట్లాగే జనసేనకి పవన్ కళ్యాణ్ గారు లీడర్ ఆఫ్ ది పార్టీ, భారతీయ జనతా పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడి నుంచి అట్లా జరగడానికి లేదు. రూల్స్ మారుతాం, అవసరమైతే ఇంకొక సర్క్యులర్ తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాం, సందేహం లేదు. అట్లాగే ఇంకా వచ్చే అసెంబ్లీలోనే మళ్ళీ ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ 1/2019 ఇంప్లిమెంట్ చేసేదానికి ఖచ్చితంగా అవుతుంది. అంతవరకు కూడా అవసరం లేదు, నేను ఇప్పుడే మంత్రివర్యులతోటి మాట్లాడతాం. అట్లాగే ఏదైతే ఏపీఎస్ఆర్టీకి చైర్మన్ గా నియమితులైన కొనకల నారాయణ గారు మాజీ పార్లమెంటు సభ్యులు, ఆయన కూడా నాకు మంచి మిత్రులు, తప్పనిసరిగా చైర్మన్ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్దాం. గుజరాతీ వ్యాపారవేత్తల దోపిడీని ఎదిరించాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద స్టీల్ ప్లాంట్ దీక్ష శిబిరంలో మున్సిపల్ కార్మికులు కూర్చొని సంఘీభావం తెలిపారు. స్టీల్ ప్లాంట్ను రక్షించుకోవడం అందరి బాధ్యత అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం కుట్రను ఆపాలని, లేని పక్షంలో గుజరాతీ బడా వ్యాపారవేత్తలకు సంబంధించిన సంస్థల ఉత్పత్తులను బహిష్కరించి సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. 32,000 మంది రైతులు 25,000 ఎకరాలని త్యాగం చేసి స్టీల్ ప్లాంట్ వస్తే తమ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆ రోజు స్టీల్ ప్లాంట్ని సాధించుకోవడం జరిగింది. దీని ముఖ్యంగా కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు సిపిఎం ఎమ్మెల్యేలు 56 మంది, సిపిఎం సిపిఐ ఎంపీలు 7 మొత్తం వాళ్ళు రాజీనామాలు చేసిన తర్వాత అప్పుడు విద్యార్థులంతా కూడా రంగంలో దిగారు, యువకులంతా రంగంలో దిగారు, రైతులు కార్మికులంతా కూడా రంగంలో దిగారు. పెద్ద ఉద్యమం అయింది. ఆ రకంగా విద్యార్థులను సాధించుకోవడం జరిగింది. కానీ ఈరోజు దానిని అప్పనంగా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి బీజేపీ మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతూ ఉంది. పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా చేపట్టిన ధర్నాలో నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్, అనుబంధ సంఘాలు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ కోరారు. 8వ పే కమిషన్ను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. కరోనా కాలంలో నిలిపివేసిన 18 నెలల డిఏ బకాయిలు చెల్లించాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే దశలవారీ ఆందోళనకు దిగుతామన్నారు. ధర్నాలో అజా శర్మ, రెడ్డి వెంకట్రావు, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా పెన్షన్ సమస్యల మీద ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నాం. ముఖ్యమైన సమస్యలు సెంట్రల్ పే కమిషన్ 8వ పే కమిషన్ డ్యూ ఉంది, దాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి. అలాగే కంపిటీషన్ కాలాన్ని 15 సంవత్సరాల వరకు పెంచారు, దాన్ని 12 సంవత్సరాలకి పూర్తి చేసి మా కంపిటీషన్ పీరియడ్ని మొత్తం రికవరీ ఎంత అయింది కూడా చేయాలి. తర్వాత విశాఖపట్నంలో సిజిహెచ్ఎస్ ఏడీ ఆఫీసు ఏర్పాటు చేయాలి. అలాగే 18 నెలల పాటు డిఏని రికవరీ చేశారు కరోనా కాలంలోనే, ఆ డిఏ అంతా కూడా తిరిగి మాకు ఇచ్చేయాలి. అలాగే ఈ
రైల్వేలో ప్రయాణ తాలూకా ఛార్జీల తాలూకా రాయితీలు ఉండేవి. ఆ రాయితీలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగించింది. ఆ రాయితీలను కూడా తిరిగి ఇవ్వాలని చెప్పి మేము ఆల్ ఇండియా క్యాంపెయిన్లో భాగంగా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ అంటే NCCPA అది ఆన్లైన్లో చేసినటువంటి ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నాకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే దీన్ని కవర్ చేసినటువంటి ప్రెస్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వ పాలనకు 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఆరిలోవలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు టీడీపీ నేత కంచర్ల అచ్యుతరావు ఆదేశాల మేరకు భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి పేదలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పేదలకు ఎప్పుడూ మంచి చేయాలని అచ్యుతరావు ఆలోచిస్తుంటారని ఆయన ఆదేశాల మేరకు అన్నదానం నిర్వహించామని కూటమి సభ్యులు తెలిపారు. హెడ్లైన్స్ మరోసారి. వరద బాధితులకు 400 కోట్ల సాయాన్ని దాతలు అందించారు. బాధితులందరినీ అన్ని విధాలా ఆదుకుంటామన్న సీఎం చంద్రబాబు. విశాఖను ఐటీ ఎలక్ట్రానిక్స్ హబ్ గా తయారు చేయడమే లక్ష్యం. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. సైబర్ నేరగాళ్ల చెర నుంచి యువకుడిని కాపాడిన విశాఖ పోలీసులు. ఇంతవరకు 80 మందిని కాపాడామన్న సిపి బాగ్చి. జీవీఎంసీ చరిత్రలో 2 రోజుల పాటు కొనసాగిన 0 అవర్. 98 మంది కార్పొరేటర్లకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన మేయర్ గొలగాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్. నమస్తే.